జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇక్కడ ఎవరికైనా జాబ్లు ఇవ్వబడను, సాలరీస్ నిల్, నవ్వులు ఫుల్ అంటూ ఒక హిలేరియస్ కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ధనాదన్ ధనరాజ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సార్ సార్ ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? రా ఏజెంట్ అవ్వాలనేది నా కోరిక సార్, అందుకే మిమ్మల్ని కలుద్దాం వచ్చాను. ఇది ఒక్కటే సరిపోదు మిస్టర్ ఆనంద్. సార్, ఒక రా ఏజెంట్ కి ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ ఏంటో తెలుసా? ఏం సార్? ఏం లేదు, శత్రువులను మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న గుట్టును మొత్తం మనం రాబట్టుకోవాలి. అందుకని నువ్వు మోసం నేర్చుకోవాలి. నువ్వు మోసం చేయగలవా? ఇన్నాళ్లుగా నాకు యాక్టింగ్ వచ్చు అని జబర్దస్త్ లో మీరు అందరినీ మోసం చేయగలేంది బెస్ట్ పర్ఫార్మర్ గా ఇంద్రజమ్మ దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాను. ఏ నీ మోసం చేయలేనా ఏంటి? ఇంద్రజ గారు ఎవరు తెలుసా? మా రా ఏజెంట్. సెల్యూట్ మ్యామ్. ఆవిడ నిన్ను మోసం చేసి బెస్ట్ పర్ఫార్మర్ గా 1000 రూపాయలు ఇచ్చి నిన్నే మోసం చేసింది. మ్యామ్ రిపోర్టింగ్ మ్యామ్. ఇక్కడ వద్దు పద, మనం వెళ్దాం పద. అయితే నేను పెద్ద రా ఏజెంట్నే. ఈగలు తోలుకోవడం తప్ప ఓ ఎదవా రావట్లేదు ఇక్కడికి. ఓ ఎద వచ్చాడు. ఇది హీరో రానా గారి కొట్ట. ఇది హీరో రానా గారి కొట్టు కాదండి. ఓహో, చిప్స్ ప్యాకెట్ పడింది కీ మీద. కిరాణా కొట్ట. ఏం కావాలి? అదే డైపర్ ఇవ్వండి సార్. ఒకటి డైపర్ కావాలి. దీపు ఓ డైపర్ తీసుకురా నాన్న. తీసుకో. ఇదిగోండి సార్ డైపర్. తడిగా ఉందండి ఇది. మరి రాత్రి 10 సార్లు పోసాడు, తడిగా లేకపోతే ఎలా ఉంటదండి? చితే వద్దా? ఇది వద్దు నాకు. కస్టమర్ వచ్చినప్పుడు పిండి ఇవ్వాలని చెప్పాను కదా నీకు. అది కాదండి, నాకు కొత్తది ఇవ్వండి సార్. కొత్తది మా దగ్గర లేదండి, అన్ని వీడికే యూజ్ చేస్తా. అయితే నాకు అక్కర్లేదు, వాడింది నాకెందుకు? వద్దు కదా. వద్దు. నువ్వు మళ్ళీ రాత్రి వేసుకోరా. బయట ఎండలకు ఎక్కువ ఉన్నాయండి, ఒక బటర్ మిల్క్ ఇవ్వండి. అన్నయ్య గారు ఇదిగోండి, వదిన దగ్గర తీసుకుని తిరిగి ఇచ్చేస్తున్నా. ఓకే, 1,00,000 ఉన్నాయా? 1,00,000 ఉన్నాయండి, లెక్కెట్టుకోండి. అక్కర్లేదు, 1,00,000 కరెక్ట్ గా ఉంటాయి కనిపిస్తుంది. మీకు ఏం కావాలి? బటర్ మిల్క్ అడిగాను. బటర్ మిల్క్. ఈ 1,00,000 రూపాయలు వాడి దగ్గర మోసం చేసి కొట్టేస్తా, రా ఏజెంట్ గా జాబ్ కొట్టేస్తా. ఇదిగోండి సార్ బటర్ మిల్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు కదా. అవునండి. ఎవరైనా దొంగ వచ్చి దొంగతనం చేశాడు అనుకో, మీకు ఎలా తెలుస్తుంది సార్? భలే వాళ్ళండి, దొంగ వచ్చి దొంగతనం చేస్తాడనే కదా ఇక సీసీ కెమెరా పెట్టించింది. ఏంటి సీసీ కెమెరా ఉందా ఇక్కడ? అవునండి. సార్ నాకు బటర్ మిల్క్ వద్దు, కూల్ డ్రింక్ ఏదన్నా ఇవ్వండి సార్. మీకు కూల్ డ్రింక్ కావాలి అంతే కదా? కూల్ డ్రింక్ ఇవ్వండి సార్. ఇదిగో సార్, తప్పైపోయింది, క్షమించండి. ఈ డబ్బులు ఇక్కడ పెట్టేస్తున్నా సార్. ఇదిగోండి సార్ కూల్ డ్రింక్. థ్యాంక్ యూ సార్. కానీ ఈ సీసీ కెమెరా పెట్టాం కానీ సార్, కొన్న ఒక్క రోజు పనిచేసింది. ఇది ఉన్నా ఒకటే, లేనొకటి. దీన్ని ఇరిచి పక్కన పడేయాలి. నాకు కూల్ డ్రింక్ వద్దు సార్, బటర్ మిల్క్ కావాలి. కూల్ డ్రింక్ అంటే బటర్ మిల్క్ అంటారు, బటర్ మిల్క్ అంటే బటర్ మిల్క్ కావాలి అంతే. బటర్ మిల్క్ కావాలి సార్. ఓకే, ఇప్పుడు ఎలా పెడతాడు? సీసీ కెమెరా కూడా లేదు. ఇదిగోండి సార్ బటర్ మిల్క్. థ్యాంక్ యూ సార్. కానీ సార్, ఈ సీసీ కెమెరా పని చేయట్లేదు కదా, నా షాప్ లో ఒకవేళ దొంగతనం జరిగితే ఎలా అని చెప్పి ఎదురుగా ఒకటి పెట్టించాను సార్. టోటల్ కవర్ అయితే సార్? 4K రెజల్యూషన్. నాకు బటర్ మిల్క్ వద్దండి, కూల్ డ్రింక్ కావాలి. బటర్ మిల్క్ అంటే కూల్ డ్రింక్ అంటారు, కూల్ డ్రింక్ అంటే బటర్ మిల్క్. కర్మ సార్, ఏం చేయమంటారు? డబ్బులు పెట్టేస్తారు. ఇదిగోండి సార్ కూల్ డ్రింక్. సార్ కానీ ఆ ఎదురుగా పెట్టిన 3 నెలలు అవుతుంది, ఆడు కనెక్షన్ ఇవ్వడే. కూల్ డ్రింక్ ఇక్కడే ఉంచండి, నాకు బటర్ మిల్క్ ఇదే అని చెప్పండి. ఈసారి పక్కా కదా, పద్దాక నన్ను తెప్పొద్దు. చెప్పండి సార్, అమ్మతోడు మీరు తేండి సార్, గంటలకి కన్ఫ్యూజ్. ఇదిగోండి సార్ బటర్ మిల్క్. ఓకే సార్. కానీ సార్ ఇప్పుడు ఇది పని చేయట్లేదనే కదా మనం అది పెట్టాం. అవును, అది పని చేయట్లేదు. కానీ నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైనా దొంగతనం చేస్తే నాకు ఎలా తెలుస్తుంది సార్? అవును, ఎలా తెలుస్తుంది సార్? మీకు తెలిసే ఛాన్సే లేదు. అందుకనే సార్ ఇదిగోండి ఇన్స్టా లైవ్ పెట్టి లైవ్ కెమెరా పెట్టారు. ఒకవేళ కామెంట్ తో సహా చెప్పేస్తారు సార్ ఇందులో ఎవరెవరు ఏం చేశారు. ఓపెన్ చేసి చూద్దామా సార్? వద్దు సార్, దాన్ని ఓపెన్ చేసి చూడద్దు సార్. ఏమైంది సార్? మీ దగ్గర నేను 1,00,000 రూపాయలు కొట్టేసాను సార్, 1,00,000 కొట్టేసాను సార్. ఇంతకీ ఇది 1,00,000 రూపాయలని ఎవరు చెప్పారు? ఆవిడ చెప్పింది కదా సార్ 1,00,000 అని. ఆవిడ 1,00,000 అని చెప్పింది. 1,00,000 ఒత్తులయ్యా. నువ్వు
నువ్వు మోసం చేయలేకపోతావు ఇంకా రా ఏజెంట్ ఎలా అవుతాయి? చిచ్చి 4 పెగ్గులు రా వేసుకుని పడుకోవడం తప్ప నువ్వు రా ఏజెంట్ అవ్వలేవు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? మా అమ్మకి 24 గంటల నుండి కడుపు నొప్పి. మొదలెట్టారా నాటకం? ఇలాంటి వాళ్ళండి మా అమ్మగారికి కడుపు నొప్పి ఇదని చెప్తారు. అక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉంటారు కదా, మనకు వడ్డీలకు కూడా ఇస్తుంటారు. లక్ష్మికి కూడా ఇస్తుంటాడు వీడు వడ్డీ. పోతే 15,000 రూపాయలు పోతాయి, బతికితే వాళ్ళ అమ్మ బతికిద్ది. బాబు ఫోన్ పే చెప్పు. 8179 మోసపోయాడు ఇది. 15,000 కొట్టాను. థ్యాంక్ యూ అండి. అమ్మని జాగ్రత్త చూసు. రేపు నీకు తెలుస్తుంది వాడు ఎంత మోసం చేశాడో. వాడి ముఖం చూస్తే మోసం చేసేవాళ్ళు మా అమ్మని బతికించుకుంటానండి. బతికించుకోండి. రా ఏజెంట్ మిస్టర్ కిస్మిస్ సార్. సార్, కిస్మిస్ రిపోర్టింగ్ సార్. బ్యాచ్ నంబర్ 81794566 సార్. ఆన్ డ్యూటీ సార్, ఆన్ డ్యూటీ సార్. చూసారా? మీరు రా ఏజెంటా? ఎస్, నేనే కాదు సార్ కూడా రా ఏజెంట్. yes ఈడు రా ఏజెంటా? అవును. వీణేం చూసి ఉద్యోగంలో పెట్టారు సార్? కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. ఆ. ఇప్పుడు ఇండియా నుంచి గూఢాచారులు వస్తున్నారంటే ఆ టెర్రరిస్టులు 6 అడుగులు ఉంటారని పైన చూస్తుంటారు. అవును. వీడి కింద నుంచి మెల్లిగా వెళ్ళి ఆ దేశంలో సెటిల్ అయిపోతారు. ఇప్పుడు మీరు రా ఏజెంట్ గా మిమ్మల్ని ఒక కంట్రీకి పంపిద్దాం అనుకుంటున్నారు. ఓకే సార్. బట్ ఇతను కూడా రా ఏజెంట్ గా అవ్వాలనుకుంటున్నాడు. మీ ఇద్దరికి ఒక టెస్ట్ పెడతాను. పెట్టండి ఆ సార్. టెస్ట్ లో మీరు ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వాల్సింది కోరుకుంటున్నాను. ఓకే. మిస్టర్ మాధవన్. సెల్యూట్ సార్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మాధవన్, వీళ్ళిద్దరికి ఒక టెస్ట్ పెట్టి మనం అనుకుంటున్న కంట్రీకి వీళ్ళని పంపించాలి. జాగ్రత్తగా చూడండి. కోడి పుంజు ఇక్కడ గుడ్డు పెడితే లెఫ్ట్ లో పడుతుందా రైట్ లో పడుతుందా? రైట్ లో పడుతుంది సార్. ఎటు పడదు సార్. ఎందుకని? కోడి పుంజు గుడ్డే పెట్టదు సార్. ఈజ్ ఇంటెలిజెంట్ ఆఫీసర్. ఈ టెస్ట్ లో నాకు తెలిసి మీరు పాస్ అయ్యారు. అవును సార్. కానీ ఆ కంట్రీకి వెళ్ళడానికి మీ అంత నాలెడ్జ్ అవసరం లేదు. ఇలాంటి లఫ్ట్ గడైనా సరిపోతారు. మీకు ఎన్నో పథకాలు, బంగారు పథకాలు ఇవ్వాలని ఉంది. మోడీ గారు బంగారం కొనొద్దన్నారు కాబట్టి మీకు ఇనప పతాకాన్ని పంపిస్తాను. బాయ్ సార్. రిపోర్టింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంటెలిజెంట్ ఆఫీసర్. అతనికి చాలా మెడల్స్ వచ్చినాయి. మెడ పట్టదని చెప్పి మన ఇంట్లో పెట్టేశాం. ముందు ఆ కంట్రీకి వెళ్ళాలంటే నీ ఐడెంటిఫికేషన్ మార్చాలి. మార్చా సార్. నీ పేరేంటి? ఆనంద్ సార్. ఈ రోజు నుంచి నీ పేరు ఆనంద్ కాదు. మరి ఎస్, నీ పేరు మరి చాలా బాగుంటుంది. నా మాట విను. నువ్వు వెళ్ళబోయే కంట్రీ దట్ ఈస్ బ్యూటిఫుల్ కంట్రీ బ్యాంకాక్. బ్యాంకాక్ వెళ్ళి నేనేం చేయాలి సార్? మన ఇండియన్స్ అందరూ బ్యాంకాక్ వెళ్తున్నట్టు తెలుసు. ఎందుకు వెళ్తున్నారో తెలుసు, కానీ నెలకి ఎన్ని రోజులు వెళ్తున్నారో తెలియట్లేదయ్యా. మన బ్యాంక్ ఖాతాలో ఉన్న ఖాతాల కన్నా వాళ్ళు అక్కడ ఓపెన్ చేసిన ఖాతాలు ఎక్కువైపోతున్నాయని చెప్పి అక్కడ బ్యాంకాక్ ప్రభుత్వం మన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. ఓకే సార్. నువ్వు కూడా బ్యాంకాక్ కి గెటప్ మార్చుకుని వెళ్ళాలి. ఓకే సార్. దట్ గెటప్ నేమ్ లేడీ బాయ్. సార్. Yes. లేడీ బాయ్ ఏంటి సార్? 15 సంవత్సరాలు మీరు లేడీ బాయ్ గా అక్కడ పనిచేసి అక్కడ ఉన్న ఇండియన్స్ అందరినీ మళ్ళీ ఇండియాకి పంపించాలి. 15 సంవత్సరాలు నేను లేడీ బాయ్ గా ఉంటే తర్వాత నా పరిస్థితి ఏంటి నీకు సార్? అలవాటు అయిపోతుంది. అది కాదు సార్. ఫైనల్ సెల్ఫీ. ఎందుకు సార్ ఈ ఫైనల్ సెల్ఫీ? మీరు మగాడిగా లాస్ట్ తీసుకునే సెల్ఫీ ఇదే. సార్. ఆఫీస్ హాల్కి తీసుకెళ్ళండి. అక్కడ ఆఫీస్ మొదలెట్టండి. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. బాగుంది, క్రిస్ప్ గా, నీట్ గా, కూల్ గా ఉంది. బాగా ఎంటైన్ చేసావు. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజా మ్యామ్. వెరీ నైస్, బ్రిలియంట్. నాకు చాలా బాగా నచ్చింది. అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ ఇంద్రజా మ్యామ్. థ్యాంక్స్ ఫర్ నరేష్. థ్యాంక్ యూ ధనరాజ్ గారు. థ్యాంక్ యూ కిస్మిస్.